ప్రభు అయిన యేసుక్రీస్తు. అదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగైండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అంటే ఈ వెలుగు లోకంలోనికి వచ్చుచు, ఎందుకు ఈ వెలుగు ఈ లోకంలోనికి వచ్చిందనంటే, ప్రతి మనుషుల్ని వెలిగించడానికే ఈ లోకంలోనికి వెలుగు వచ్చింది. ఈ వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుంది? వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుంది అనంటే, ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడనే వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ ఈ వెలుగు ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఒక వ్యక్తి యొక్క అంతరంగ స్థితి, పైకి చూస్తే మనం అందరము చాలా బాగున్నాము, పైకి ప్రార్థన, ఆరాధన, వాక్యము ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయి. కానీ ఆ వెలుగు మనలోనికి వచ్చిందా? ఆ వెలుగు మనలను వచ్చి మనల్ని వెలిగించిందా అని మనము ఒకసారి గమనించుకోవాలి. అంటే దేవుడు ఒక వ్యక్తి హృదయంలోనికి వచ్చినప్పుడు, దేవుడు ఒక వ్యక్తి యొక్క అంతరంగంలోనికి ఒక వ్యక్తిని దేవుడు తాకినప్పుడు, ఆయనలో ఉన్న చీకటి పూర్తిగా తొలగిపోయి అప్పుడు ఆయన కూడా వెలుగుగా మారుతాడు. ఈ వెలుగు ఎవరి హృదయంలోనైతే ప్రకాశిస్తుందో వారు తమ జీవితాన్ని విడిచిపెట్టి వారు క్రీస్తును ధరించుకుంటారు. కానీ ఈ రోజుల్లో వెలుగు ఉంది, ఆ వెలుగు నిన్ను సంధించడానికి, నిన్ను వెలిగించడానికి ఉంది. కానీ చాలా మంది ఆ వెలుగు యొద్దకు రావడం లేదు. ఎందుకనంటే తమ క్రియలు చెడ్డవైనందున వారు మనము గమనించినట్లయితే, ఒక వెలుగు మన హృదయంలోనికి రావాలి. ఒక జెబులోని నప్తాలి యొక్క ప్రాంతంలో చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూసినారు. అంటే నిజంగా ఒక వెలుగు అనగా క్రీస్తు మన హృదయంలో ప్రకాశించినప్పుడు, అంటే దేవుడు మన అంతరంగ హృదయంలో ప్రకాశించినప్పుడు మన హృదయం లోపల చీకటి తొలగిపోయి వెలుగు చేత నింపబడతాం. అంటే ఎవరిని ప్రభు వెలిగించడానికి వచ్చిండు, ఎవరిని దేవుడు వెలిగించడానికి వచ్చాడనంటే, చీకటిలో ఉన్న జనములనే దేవుడు వెలిగించడానికి ఈ లోకంలోనికి వచ్చినాడు. కాబట్టి మనిషి యొక్క బాహ్య సంబంధమైన ఒక చీకటి కాదు, మనిషి యొక్క అంతరంగ సంబంధమైన ఒక చీకటిని తొలగించి, వారి అంతరంగంలో ఉన్న సమస్త చీకటిని తొలగించి వారి లోపల ఒక వెలుగును నింపడానికే క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినాడు. అంటే క్రీస్తు ఒక వ్యక్తిని ఎందుకు వెలిగిస్తున్నాడు అంటే, వాళ్ళు కూడా ఈ లోకంలో ఒక వెలుగై ఉండాలి, వాళ్ళు కూడా ఈ లోకంలో తనలాగా ఒక వెలుగుగా ఉండాలి అని ప్రభు ఈ లోకంలోనికి తాను వచ్చి ఉన్నాడు. దేవుడు ఎంతో మంది యొక్క జీవితంలో ప్రభు వెలిగించినాడు. ప్రభు ఎక్కడికి వచ్చినాడంటే, చీకటిలో ఉన్న జనముల యొద్దకే దేవుడు వచ్చినాడు. ఎప్పుడైతే వారి యొక్క ఒక వెలుగు, ఒక ఇంట్లో ఒక వెలుగు వచ్చింది, చీకటిలో ఉన్న ఒక ఇంట్లో ఒక వెలుగు వచ్చింది అనుకో, సమస్తం కూడా బట్టబయలు అయిపోతున్నాయి. సమస్తము కూడా ఏమైతుందంటే, ప్రతిది కూడా మనము ఒక లైట్ ఇంట్లో వేయగానే ఏ వస్తువు ఎక్కడుంది, ఎవరు ఎక్కడున్నారు, ఒక ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఏంటి అనేది ఒక వ్యక్తికి అర్థమవుతుంది. ఆ చీకటిలో ఉన్నంత మట్టుకు మనకు అర్థము కాదు. ఆ చీకటిలో ఏ వస్తువు ఉంది, ఆ చీకటిలో ఏ జంతువు ఉంది, ఎక్కడ ఏముంది అనేది మనకి ఎవరికి కూడా అర్థము కాదు. అంటే మనం ఏమీ తెలుసుకోలేం. కానీ ఎప్పుడైతే ఆ వెలుగు మనం ఎప్పుడైతే రూమ్ లో లైట్ వేస్తామో అప్పుడే ఏమి మన లోపల మన ఇంట్లో ఏమి ఉన్నాయి అన్నది అర్థమవుతుంది. కాబట్టి క్రీస్తు మొట్టమొదటగా నీ హృదయంలో ప్రకాశించాలి.
నీ వ్యక్తిగత హృదయంలో క్రీస్తు నీ అంతరంగ హృదయం లోపల ఎప్పుడైతే ప్రకాశించినప్పుడు నీవు ఎవరు, క్రీస్తు ఎవరు అనేది అప్పుడు అర్థమవుతుంది. అందుకనే పౌలు ఒక మాట అంటాడు ఏంటంటే, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనము కలగజేస్తుంది. ఎందుకనంటే క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము ప్రకాశింపకుండానట్లు వారి యొక్క మనోనేత్రములకు ఏం చేసిందనంటే గుడ్డితనము కలగజేసింది. ఇప్పుడు ఈ వ్యక్తి యొక్క గుడ్డితనంలో ఉన్నాడు, ఒక చీకటిలో ఉన్నాడు. తాను ఎటు వెళ్ళుచున్నాడు, తాను ఏమి చేస్తూ ఉన్నాడు, తాను ఎక్కడికి వెళ్ళుచున్నాడు అనేది తనకు అర్థం కావడం లేదు. తాను ఏ స్థితిలో ఉన్నాడో కూడా తనకు అర్థం కావడం లేదు. ఈ విధంగా సాతాను ఈ రోజు ఒక్కొక్కరిని మోసం చేస్తూ ఉంది. పైకి చూస్తే చాలా బాగున్నాడు, పైకి చూస్తే మంచి ఆరాధన ఉంది, పైకి చూస్తే మంచి ప్రార్థన ఉంది, పైకి చూస్తే మంచి వాక్యం ఉంది, పైకి చూస్తే చేతిలో బైబుల్ ఉంది, పైకి చూస్తే నోట్ల స్తుతి ఉంది. కానీ నీ అంతరంగ హృదయంలో వెలుగుందా, చీకటి ఉందా? నీ వ్యక్తిగత హృదయంలో వెలుగుందా, చీకటి ఉందా? కాబట్టి పౌలును కూడా ఒకసారి మనం గమనించినట్లయితే పౌలు యొక్క జీవితంలో ఏది తక్కువ కాలేదు. ఆయనకు ధర్మశాస్త్రం ఉంది, 7 పండుగలు, 5 బలులు, ప్రధాన యాజకులు అందరూ కూడా ఉన్నారు. కానీ తాను గుడ్డివాడిగా ఉన్నాడు. తన లోపల ఒక వెలుగు ప్రకాశించలేదు. తన వ్యక్తిగత జీవితంలో తాను అంటున్నాడు, ఇదిగో నా మీద ఏ నిందం కూడా మీరు మోపొద్దు, నేను అనింద్యుడను అని మాట్లాడుచు ఉన్నాడు. అంటే కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ధర్మశాస్త్ర క్రియల వలన ఏ వ్యక్తి కూడా నీతిమంతుడుగా తీర్చబడడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ పౌలు బాహ్య సంబంధమైనది చూసినాడు. పౌలు తన భక్తిని బట్టి, తన ఆరాధనను బట్టి, తనకున్న యాజకులు, ప్రధాన యాజకులు, పండుగలు, ఆచారములు, పద్ధతులు ఇవన్నీ చూసి తాను అనుకున్నాడు, ఇదిగో నేను మంచి వెలుగులో ఉన్నాను అని అనుకున్నాడు. అది వెలుగు కాదు, ఆయన చీకటిలో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఎక్కడ ఉండి భక్తి చేస్తూ ఉన్నాము? పౌలు వెలుగులో ఉండి భక్తి చేయడం లేదు, చీకటిలో ఉండి భక్తి చేస్తూ ఉన్నాడు. తన అంతరంగ హృదయంలో స్వార్థము, గర్వము, అసూయ, హింస ఇవన్నీ కూడా తన లోపల ఉన్నాయి. కానీ పైకి చూస్తే ఎట్లున్నాడు? చాలా బాగున్నాడు, మంచి ప్రార్థిస్తున్నాడు, మంచి పాట పాడుచున్నాడు, మంచిగా తను బలులు అర్పిస్తున్నాడు, చూస్తే మంచి భక్తిపరుడుగా ఉన్నాడు, మంచి ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఈ విధంగా ఉన్న వ్యక్తిని తను అంటున్నాడు, నేను అనింద్యుడను, నా మీద ఏ నింద కూడా మోపకూడదు అని అంటున్నాడు. కానీ తనలో ఉన్న చీకటిని తను గ్రహించలేకపోయినాడు. తనలో ఉన్న వ్యక్తి ఎవరు అనేది తను గ్రహించలేకపోయినాడు. ఎప్పుడైతే ఆ కల్వరి దమస్కు మార్గంలో క్రీస్తు ఎప్పుడైతే తన అంతరంగ హృదయంలో ఎప్పుడైతే తాను ప్రత్యక్షపరచబడినాడో అప్పుడు తాను అంటున్నాడు, ఇదిగో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసులో రక్షణ. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి హృదయంలో క్రీస్తు ప్రకాశించాలి. ఒక వ్యక్తి హృదయంలో క్రీస్తు తాను ఎప్పుడైతే బయలుపరుచుకుంటాడో, తాను ఎప్పుడు ఆ చీకటి ఎప్పుడైతే వెలుగు తనలోనికి వచ్చేసిందో అప్పుడు తాను పడిపోయినాడు, కింద బోర్ల పడిపోయినాడు. తన యొక్క నేత్రములు మొత్తం పూర్తిగా ముయ్యబడినాయి. తను గుడ్డివాడైపోయినాడు. కానీ ఎప్పుడైతే తను గుడ్డివాడైపోయాడో, శరీర విషయంలో ఒక లోక సంబంధమైన విషయంలో గుడ్డివాడై ఒక ఆత్మీయంగా నేత్రములు తాను తెరవబడ్డాయి. హల్లెలూయా. అంటే దేవుడు ఎప్పుడైతే మన అంతరంగ హృదయంలో ప్రత్యక్షపరిచినాడో లోకాన్ని చూసే కన్నులు మూయబడతాయి, క్రీస్తును చూసే కన్నులు మన లోపల తెరవబడతాయి. కానీ సాతాను ఈ వెలుగు ఒక్కొక్క హృదయంలో ప్రకాశించకుండా, ఒక్కొక్కరి అంతరంగ హృదయం లోపల ఒక వెలుగు ప్రకాశించకుండా, ఎందుకనంటే ఇది వెలుగే కాదు, ఈ వెలుగులో కూడా జీవం ఉంది. ఈ వెలుగు ఎవరి హృదయంలో ప్రకాశిస్తుందో, అపరాధముల చేత, పాపముల చేత ఎవరైతే చచ్చినారో వారిని బ్రతికించడానికి క్రీస్తు కల్వరి శిలువలో మరణించినాడు. ఆ వెలుగే కల్వరి శిలువలో వేయబడిన క్రీస్తు యొక్క సువార్త. ఈ వెలుగు ఎవరి హృదయంలో ప్రకాశిస్తుందో, ఎవరి యొక్క అంతరంగ హృదయం లోపల ఆ యెహోవా బాహువు ఎవరి అంతరంగ హృదయంలో ప్రత్యక్షపరచబడుతుందో అప్పుడు తానున్న స్థితి నుంచి పూర్తిగా బయటికి వస్తాడు. తాను ఎవరు తనకు అర్థమవుతుంది. ఒక లైట్ యాంగిన ఇంట్లో ఏముందో అర్థమవుతుందో, క్రీస్తు ఎవరి హృదయంలోనికి వస్తాడో వారి జీవితం పూర్తిగా బట్టబయలైపోతుంది, వారి వ్యక్తిత్వం పూర్తిగా బట్టబయలైపోతుంది. అయ్యో నేను ఎక్కడ ఉన్నాను, నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఏ బంధకములో ఉన్నాను, ఏ గుడ్డితనములో ఉన్నాను, ఏ చీకటిన పాపంలో ఉన్నాను అని తాను గ్రహించగలుగుతాడు.
తన జీవితాన్ని పూర్తిగా తను గ్రహించగలుగుతాడు. ఎప్పుడైతే ఆ కలువరి యొక్క మహిమ, ఆ క్రీస్తు మహిమను కనపరిచే యొక్క సువార్త ప్రకాశము ఎప్పుడైతే పౌలు హృదయంలో ప్రత్యక్షపరచబడిందో అప్పుడు అంటున్నాడు, ఇదిగో పాపులను రక్షించకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, నేను అట్టి వారిలో నేను ప్రధానుడను అంటున్నాడు. ఒకప్పుడు నేను అనింద్యుడను అన్నాడు. ఒకప్పుడు నా మీద ఏ నింద కూడా మీరు మోపకూడదు అన్నాను. కాబట్టి సాతాన్ ఈ రోజు భక్తి పేరిట అనేకులను మోసం చేస్తుంది, భక్తి పేరిట అనేకులను మోసగిస్తుంది, తాను ఎవరో తెలుసుకోనకుండా భక్తి చేపిస్తూ ఉంది. నిజంగా క్రీస్తు నీలో ప్రకాశిస్తే నీ ఒక వ్యక్తిలాగా మార్చాలని, ఒక వ్యక్తిలాగా మారిపోవాలని కాదు, నువ్వు క్రీస్తులాగా మారిపోవాలని నువ్వు ప్రయాసపడతావు. క్రీస్తు నీలో ప్రకాశిస్తే అప్పుడు నీలో నీవు ఉండవు, నీ లోపల క్రీస్తు ఉంటాడు. ఈ యొక్క ప్రత్యక్షత, ఈ యొక్క దైవిక మర్మం ఒక్కొక్క హృదయంలో ప్రకాశింపకుండా ఈ రోజు సాతాను ఒక బాహ్య సంబంధమైన నేత్రములకు కాదు, మనిషి యొక్క అంతరంగ నేత్రములకు గుడ్డితనం కలగజేసింది. కాబట్టి ఈ గుడ్డితనము నుండి, ఈ చీకటి నుండి విడిపించి నిన్ను వెలుగుమయంగా మార్చడానికి క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినాడు. అందుకనే అదే తిమోతి పత్రికలో ఒక మాట రాసి ఉంటుంది, దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదైనది, ఆయన ససేడుగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయంలో నీతిమంతుడని తీర్చబడను, రక్షకుడని జనములలో ప్రకటింపబడను, ఆరోహుడై తేజోమయుడైను. కాబట్టి క్రీస్తు మర్మం, ఈ మర్మం మనకు తెలుసుకుంటే జ్ఞానం వస్తుంది. కానీ ఈ మర్మం మన లోపల బయలుపరచబడితే మన లోపల జీవం వస్తుంది, మనకు వెలుగు వస్తుంది. ఆ వెలుగు ఆయన వెలుగు అయినాడు. ఆ వెలుగులో మనకు కూడా ఏముంది? జీవం ఉంది. కాబట్టి క్రీస్తు ఒక్కొక్క హృదయంలో వ్యక్తిగతంగా క్రీస్తు బయలుపరచబడాలి. క్రీస్తు ఒక వ్యక్తి హృదయంలో బయలుపరచబడినప్పుడే అప్పుడు కంప్లీట్ గా నీవు ఎవరు అనేది నీకు అర్థమవుతుంది, నీవెవరు అనేది నీకు అర్థమవుతుంది, నీవు ఎవరు, క్రీస్తు ఎవరు అనేది అర్థమవుతుంది. ఒక వ్యక్తిగతంగా, ప్రతి ఒక్క వ్యక్తిగతంగా మనిషికి, ప్రతి ఒక్క వ్యక్తికి ఈ దర్శనం ఈ రోజు కావాలి. అంటే క్రీస్తు ఎవరు, నేను ఎవరు అనేది తెలుసుకోవాలి ఈరోజు. అసలు క్రీస్తు యొక్క ఏంటి, క్రీస్తు ఏంటి, నేనేంటి, ఆయన ఏంటి, నేను ఏ విధంగా మార్చబడాలి, నేను ఏ విధంగా ముందుకు సాగాలి అనేది నీ జ్ఞానమును బట్టి కాదు, క్రీస్తుని బట్టే అది నీ లోపల జరుగుతుంది. ఎప్పుడైతే క్రీస్తు పౌలు హృదయంలో ప్రత్యక్షపరచబడినాడో పౌలు అంటున్నాడు, ఇదిగో జీవించేవాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అని అంటున్నాడు. ఇప్పుడు తన యొక్క గురి లోకంలో వారు అట్లున్నారు కదా, వీరు ఎట్లున్నారు, వారిలాగా కాదు ఇప్పుడు తాను మార్చబడేది. తాను అంటున్నాడు, నేను క్రీస్తులాగా మార్చబడాలి, క్రీస్తు స్వరూపంలోనికి నేను మార్చబడుతూ ఉండాలి, క్రీస్తు యొక్క పోలికలోనికి నేను మార్చబడుతూ ఉండాలి, క్రీస్తు స్వరూపంలోనికి నేను మార్చబడుతూ ఉండాలి. అందుకే తనకు మాట అంటున్నాడు, నా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, నా అంతరంగ పురుషుడు నవీనపరచబడుచున్నాడు అంటున్నాడు. ఈ విధంగా ఒక క్రీస్తు యొక్క దర్శనము పొందుకోవాలి. ఈ రోజు మనము క్రీస్తు మన వ్యక్తిగత హృదయము లోపల ఎప్పుడైతే క్రీస్తు మనకు బయలుపరచబడుతున్నాడో అప్పుడు మన జీవితంలో 3 విషయములు జరుగుతాయి. ఒక వ్యక్తి హృదయము లోపల దేవుని పరిశుద్ధాత్మ కార్యం చేసినప్పుడు నీతిని గూర్చియు, పాపమును గూర్చియు, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తుంది. ఇదే కల్వరి యొక్క సువార్త, ఇదే పౌలు యొక్క జీవితంలో జరిగింది. ఇది ఊహను బట్టి కాదు, తన జ్ఞానమును బట్టి కాదు, ప్రభువే తన హృదయంలో ఒప్పింపజేసిన. కాబట్టి ఒక వ్యక్తి హృదయం లోపల మొట్టమొదటగా నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి ఎప్పుడైతే ఒప్పింపబడతాడో అప్పుడు తనకు అర్థమవుతుంది, నాకు ఏమి కావాలి, నేను ఎక్కడున్నాను, నేను ఎక్కడ ఉన్నాను, నాకేమి కావాలని ఒక సవాల్ ఆయనకు బయటకు వచ్చేస్తుంది. క్రీస్తుని గూర్చి, పాపమును గూర్చి, రాబోయే ఉగ్రత నరకం నుండి తప్పించబడడానికి ఏమి చేయాలి అని తనకు ఒక సవాల్ బయటకు వచ్చేస్తుంది. ఈరోజు మనకు వస్తుందా? మన హృదయంలో క్రీస్తు బయలుపరచబడ్డాడా? మన అంతరంగ హృదయంలో క్రీస్తు నిజంగా బయలుపరచబడ్డాడా అని మనం ఒక్క వ్యక్తిగతంగా మన జీవితంలో మనం పరీక్షించుకోవాలి. మన వ్యక్తిగతంగా మన జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి. పేతురు ఒక ప్రసంగం చేసినాడు, మీరు హింసించుచున్న యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను నియమించను అనగానే వారి లోపల ఒక సవాల్ వచ్చేసింది. వారి లోపల ఒక మంచి సవాల్ బయటకు వచ్చింది. అయ్యలారా, ఇప్పుడు మేము ఏమి చేయవాలని అడుగుచున్నాడు. మీరు మారు మనసు పొందండి, రక్షణ పొంది బాప్తిజం తీసుకోండి,
అని వారి లోపల ఒక సవాలు బయటకు వచ్చేసింది. వారు ఒప్పింపబడ్డారు. వారి యొక్క చీకటి తొలగిపోయింది. వారు అయ్యో ఈయనని మేమే హింసించినాం, ఈయనని మేమే సిలువ వేస్తున్నాం, ఈయన మా పాపల కోసం మరణించినాడు అని ఎప్పుడైతే వారి లోపల ఒక సవాల్ వచ్చిందో, అసలు ఏంటి నేను ఎక్కడున్నానని వారికి పూర్తిగా అర్థమైపోయింది. వారి వ్యక్తిగత జీవితంలో మేము ఎవరము అనేది వారికి అర్థమైపోయింది. అర్థమైపోయినప్పుడు వారి శిష్యుల్ని అడుగుతున్నారు, మేమేమి చేయవలను ఒక సవాల్ వస్తుంది. కాబట్టి ప్రభు నీలో ప్రత్యక్షమైతే మొట్టమొదటి సవాల్, నేను ఏమి చేయవలను. ఇదే వస్తుంది నీకు సవాల్. పౌలు ప్రార్థిస్తున్నారు, చెరసాలలో ఉండి పాటలు పాడుచున్నారు. శతాధిపతి అక్కడ ఉన్నాడు. చెరసాల మొత్తం బద్దలైపోయింది. చెరసాల పూర్తిగా బద్దలైపోయింది. వాళ్ళు పాటలు పాడుచున్నారు. మొత్తం అన్ని తెగిపోయి, బంధకాలు మొత్తం తెగిపోయినాయి. ఆ శతాధిపతి అందరూ బయటికి వెళ్ళిపోవచ్చు. ఆయన భయపడుచున్నాడు. అయ్యో ఎట్లా అంటే తను భయపడుచున్నాడు. కానీ శతాధిపతి లోపల ఒక సవాల్ బయటకు వచ్చేసింది. నేను రక్షణ పొందడానికి నేను ఏమి చేయవలను. స్తోత్రం. నేను రక్షణ పొందడానికి నేను ఏమి చేయవలను అని ఒక సవాల్ బయటకు వచ్చింది. హల్లెలూయా. అంటే వారి లోపల దేవుడు ఒక బలమైన కార్యం చేస్తున్నాడు. తను ఎవరో ఒప్పింపజేస్తున్నాడు. వాళ్ళు పాటలు వాడి స్తుతిస్తున్నప్పుడు శతాధిపతికి అర్థమైంది, నేను పాపిని, ఈ పాపం ద్వారా వచ్చే జీత మరణం, దీని ద్వారా నాకు నరకం ఉంది అని తను పూర్తిగా అర్థం చేసుకున్నాడు. అయ్యో దీనిలో నుండి నేను విడిపించబడాలంటే నేను ఏమి చేయవాలని, అయ్యో అయ్యలారా మేమేమి చేయవాలని ఒక సవాల్ బయటకు వచ్చేసింది. తనలో నుండి ఒక సవాల్ బయటకు వచ్చేసింది. అప్పుడు అన్నాడు పౌలు, నీరు నీటి వారు రక్షణ పొందిన బాప్తిజం తీసుకోండి అని అక్కడ బోధించినాడు. అంటే ప్రభు చూడండి, ఎక్కడ చీకటి ఉందో ప్రభు అక్కడ వెలుగుగా మార్చున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎక్కడ చీకటి ఉందో ఆ వెలుగు, కానీ ఇంత దేవుడు వెలిగిస్తున్నప్పుడు కూడా ఆ వెలుగును చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అయ్యా ఈ వెలుగు వద్దు, నాకు ఈ వెలుగు వద్దు, ఈ వెలుగు నాలోనికి వస్తే నా ఇష్టం జరగదు, నా ఉద్దేశం జరగదు, నా ఆలోచనలు జరగవు అని చాలా మంది ఆ వెలుగును వ్యతిరేకిస్తున్నారు. ఎందుకనంటే వారి క్రియలు చెడ్డమైనందున వారు ఆ వెలుగును వ్యతిరేకిస్తున్నారు. కానీ సమరయ స్త్రీ గాని, జక్కయ్య గాని, పౌలు గాని, చెరసాల అధిపతి గాని, లూదియా గాని ఎవరైనా కూడా దేవుడు వెలిగించినాడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయం యొక్క అంతరంగ హృదయాన్ని దేవుడు ఆ చీకటి యొక్క పాపాన్ని ఎప్పుడైతే క్రీస్తు వారి హృదయంలోకి వచ్చినారో వారు ఒప్పింపబడుచున్నారు, ఏడుస్తున్నారు. ఒక పాపమైన స్త్రీ వచ్చేసి ఏడుస్తోంది. ఆ జక్కయ్య తన జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టినాడు. సమరయ స్త్రీ తన జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఆ బావి దగ్గర తన కుండాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. పౌలు కూడా తన జీవితాన్ని పూర్తిగా తన యొక్క పాపపు జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. క్రీస్తును ధరించుకున్నవారు, హల్లెలూయా, క్రీస్తును ధరించుకున్నవారు ఎప్పుడైతే మనకొకటే వెలుగు బయట ఉండడం కాదు, వెలుగు నీ లోపల ఉండాలి. హల్లెలూయా. వెలుగు నీ లోపల ఉండాలి. వెలుగు నీ హృదయంలో ఉండాలి. ఆ వెలుగు క్రీస్తు బయట ఉండడం కాదు, క్రీస్తు నీ లోపల ఉండాలి. క్రీస్తు ఏదో ఆదివారం ఉండడం కాదు, క్రీస్తు ప్రతిరోజు నీ హృదయంలో ఉండాలి. క్రీస్తు మన హృదయంలో ఉంటే క్రీస్తు మనం ఉండము, మనలో క్రీస్తు ఉంటాడు. అప్పుడు మన జీవితం పూర్తిగా వెలుగుమయమైతుంది. మనం పూర్తిగా కూడా మన జీవితం పూర్తిగా వెలుగుమయంగా మార్చబడుతుంది. మనలో ఉన్న చీకటి తొలగిపోవును గాక, మనలో ఉన్న అంధకార ప్రభావములు తొలగిపోవును గాక, మనలో ఉన్న చీకటి తొలగిపోవును గాక. హల్లెలూయా. భూమి యొక్క నిరాకారముగాను, భూమి శూన్యముగాను మొత్తం ఉన్నప్పుడు ఆ జలముల పైన ఒక అగాధము, ఒక చీకటి మొత్తం కమ్మినప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగో వెలుగు కలుగును గాక అని పలికినప్పుడు పూర్తిగా వెలుగైపోయింది. కాబట్టి క్రీస్తు ఎక్కడికి వచ్చినాడు? పాపంలో ఉన్న వ్యక్తిని వెలిగించడానికి, అబద్ధంలో ఉన్న వ్యక్తిని వెలిగించడానికి, మోసంలో ఉన్న వ్యక్తిని వెలిగించడానికి, ధర్మశాస్త్ర భక్తిలో ఉన్న వారిని వెలిగించడానికే క్రీస్తు ఈ లోకంలో మరణించినాడు.
క్రీస్తు వచ్చింది అందుకు, ఒక వ్యక్తిని రక్షించడానికి వచ్చినాడు, ఒక వ్యక్తిని స్వస్థపరచడానికి కాదు, ఒక వ్యక్తిని ఆశీర్వదించడానికి కాదు. అదే పౌలు చెప్తున్నాడు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చెను, అట్టి వారిలో నేను ప్రధానుడను. కాబట్టి ఈ యొక్క ప్రత్యక్షత, ఈ యొక్క వెలుగు నీలోనికి ప్రకాశింపనీయకుండా, నీ వ్యక్తిగత జీవితంలో, నీ అంతరంగ హృదయంలో నీవు ఎవరని గ్రహింపకుండా, నీ లోపలున్న సమస్త పాపమును, సమస్తమైన దుర్నీతిని ఆ యొక్క చీకటి చేత మబ్బు కప్పేసి ఈరోజు భక్తి చేస్తున్నారు, ఈరోజు ప్రార్థిస్తున్నావు, ఒకసారి పాట పాడుచున్నావు. కానీ ఈ రోజు ఆ వెలుగు నీ వద్దకు వస్తుంది, ఆ వెలుగు నీలో ప్రకాశిస్తుంది. ఆ వెలుగు నీలో ప్రకాశించినప్పుడు పూర్తిగా నీవు ఎవరో నువ్వు పూర్తిగా అర్థం చేసుకొని, నువ్వు ప్రభువా ఇదిగో నన్ను విడిపించు, నా జీవితాన్ని మార్చు అని పౌలు వల్ల పూర్తిగా బొర్ల పడిపోతా. పౌలుకు భక్తి తక్కువ లేదు, పౌలుకు ఆరాధన తక్కువ లేదు, పౌలుకు బలులు తక్కువ లేవు. కానీ లోపల పాపం ఉంది, లోపల స్వార్థం ఉంది, లోపల గర్వం ఉంది, లోపల కోపం, లోపల ద్వేషం, లోపల ధనాశ, లోపల దురాశ, ఇవన్నీ కూడా పెట్టుకొని తాను భక్తి చేస్తున్నాడు, తాను ప్రార్థిస్తూ ఉన్నాడు. ఓ పైకి చాలా మంచివాడిని, పైకి నేను మంచివాడిని, మంచి పాట పాడుతున్నా, ఓకే బాగానే ఉన్నావు. కానీ దేవుడు పైరూపం కాదు, నీ హృదయ అంతరంగం ఈరోజు చూస్తున్నాడు. నీ అంతరంగ హృదయంలో ఉన్న చీకటిని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న చీకటి పూర్తిగా వెలుగుమయంగా మాట్లాడాలంటే నీవు ఎవరో మొట్టమొదటిగా గుర్తించు. నీ జీవితాన్ని పూర్తిగా నీవు గుర్తించు. నీ ఆ వెలుగు ప్రభువా నీవు నాలో ప్రకాశించు, నువ్వు నాలో ప్రత్యక్షపరచబడి ప్రభువా అని జయంలో మనం ప్రార్థించినప్పుడు మన జీవితాన్ని పూర్తిగా దేవుడు బట్టబయలు చేస్తాడు. మన జీవితంలో సమస్తం బట్టబయలవుతుంది. అప్పుడు మనకు ఒక సవాల్ వస్తుంది, నేను ఏమి చేయవలను, నేను ఈ యొక్క మహిమ, ఈ పూర్తిగా క్రీస్తు ప్రత్యక్షత, కల్వరి యొక్క ప్రేమ, ఒక్కొక్క వ్యక్తిగత హృదయం లోపల నిజమైన ప్రేమ, ఆ కల్వరి శిలువ సువార్త ఒక్కొక్క వ్యక్తి హృదయంలో ప్రకాశించకుండా ఈ యుగ సమయమైన దేవత పూర్తిగా గుడ్డితనం కలిగేసింది. ఈ వెలుగు ప్రకాశించకూడదు, ఎందుకంటే ఈ వెలుగులో జీవం ఉన్నది. ఈ వెలుగు ఎవరి హృదయంలోనికి వస్తుందో వారికి ఆత్మకు జీవం వస్తుంది. వారి ఆత్మలో జీవించబడి వారి ఆత్మలోండి ఒక నది ప్రవహిస్తుంది. హల్లెలూయా. ప్రభు వెలుగైనాడు, ఆ వెలుగులో కూడా జీవం ఉంది. ఆయనలో జీవం ఉండను, ఆ జీవము లోకములకు వెలుగైండను. కాబట్టి ఆ వెలుగు నీలోనికి వచ్చినప్పుడు నీవెవరో అర్థమవుతుంది, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అర్థమవుతుంది, నీకు ఏమి కావాలో కూడా నీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ వెలుగు నీలోనికి వచ్చినప్పుడు నీకు జీవం కూడా వస్తుంది. హల్లెలూయా. చనిపోయిన వ్యక్తికి జీవం వచ్చేసింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లాజరుని పిలిచినాడు సమాధి నుండి, లాజరు బయటికి రా అన్నాడు. ఆయన మాటల్లో జీవం ఉంది. ఈరోజు ఆత్మీయంగా చనిపోయి, ఈరోజు ఆత్మీయంగా చీకటిలో ఉన్నవారిని దేవుడు పిలుస్తున్నాడు. ఈ రోజు నువ్వు సమాధి నుండి బయటికి రా, నీ భక్తి నుండి బయటికి రా, నీ స్వార్థం నుండి బయటికి రా, నీ పాపం నుండి బయటికి రా. ఇదిగో క్రీస్తు స్వరం విను. ఆ బందీ గృహంలో నుండి బయటికి రా. సమాధి అనే స్థితిలో, ఒక చచ్చిన స్థితిలో నీ ఉంటే ఈ రోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో జనులు, మృతులు దేవుని కుమారుని స్వరం వినబడే సమయం ఆసన్నమైంది. నువ్వు ఆత్మలో చచ్చిన వాడవైతే ఇదిగో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఓ లాజరు బయటికి రా, ఓ లాజరు బయటికి రా. ఒక స్వరం పిలిచినప్పుడు లాజరు లేచి బయటికి వచ్చినాడు. కాబట్టి ప్రభు నీ సమాధిలో నుండి బయటికి రా, చచ్చిన స్థితిలో నుండి బయటికి రా, నీ యొక్క పాపం నుండి బయటికి రా. పాపం నుండి చచ్చిన వానికి ఎప్పుడైతే జీవం వచ్చిందో బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసాక ఆయనకున్న కట్లు మొత్తం నింపని చెప్పేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు నీ లోపల ప్రకాశించబడాలి. క్రీస్తు యొక్క వెలుగు నీలో ప్రకాశింపబడాలి. ఆ వెలుగు నీలో ప్రకాశించినప్పుడు సమస్తం కూడా వెలుగైపోతావు. నీ జీవితం పూర్తిగా వెలుగుమయంగా మార్చబడుతుంది. నీ పూర్తిగా వెలుగుగా మార్చబడతావు. నువ్వు క్రీస్తులాగా మార్చబడతావు. క్రీస్తు పోలికలోనికి, స్వరూపంలోనికి
మార్చబడడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. కానీ మనిషి ఈ రోజు ఈ యొక్క ప్రత్యక్షత లేదు. క్రీస్తుని గురించిన జ్ఞానం ఉంది, క్రీస్తుని గురించిన ప్రత్యక్షత ఉందా నీకు? క్రీస్తుని గురించి తెలుసుకుంటే జ్ఞానం వస్తుంది, కానీ క్రీస్తుని పొందుకుంటే నీకు జీవం వస్తుంది. హల్లెలూయా. వెలుగును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు బాప్తిజం ఇచ్చే యోహాను, కానీ బాప్తిజం ఇచ్చే యోహానులో జీవం లేదు, యేసులో జీవం ఉంది. హల్లెలూయా. వెలుగును ప్రకటించే వారిగా కాదు, వెలుగును కలిగి జీవము కలిగిన వారిగా ప్రకటించాలి. హల్లెలూయా. ఆయన వెలుగైనాడు, కానీ ఆయన వెలుగైండలేదు, కానీ వెలుగును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మన లోపల మొట్టమొదటిగా మనము వెలుగుగా మార్చబడాలి. మనమే వెలుగుగా మార్చబడాలి. ఎప్పుడైతే వెలుగుగా మార్చబడతామో మన లోపల జీవం వస్తుంది. ఈ వెలుగును అనేకులకు మనం ప్రకటించినప్పుడు చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగు చూసుకొని వెలుగు అందుకుంటారు. ఆ వెలుగు లోపల ఎక్కడున్నాం, ఏడు తెచ్చినాం, ఎక్కడ ఏ విధంగా ఏ స్థితిలో ఉన్నాం అని పూర్తిగా అర్థమైపోయినప్పుడు, ఇదిగో నువ్వు చచ్చిన వాడు, ఇప్పుడు నీకు జీవం కావాలి. ఆ వెలుగులో కూడా జీవం ఉంది. హల్లెలూయా. ఈ విధంగా మన జీవితంలో మనం ముందుకు సాగాలి. మన వ్యక్తిగత జీవితంలో మనం ముందుకు సాగాలి. ఈ యొక్క ప్రత్యక్షత నేడు ఇది నేరుగా సాతాను ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత హృదయం లోపల ప్రకాశించకుండా ఈ శక్తి మొత్తం గుడితనం కలిగేస్తుంది. నీకు ఆశీర్వాదానికి ఆటంకం కాదు, స్వస్థతకు ఆటంకం కాదు. సాతాను ఈ వెలుగుకి ఆటంకం. ఈ వెలుగు ఈయన లోపల ప్రకాశించిందనుకో, ఈ వెలుగు ప్రకాశిస్తే తనెవరు అర్థమవుతుంది, తనెవరు తన పూర్తిగా అర్థమవుతుంది. అని సాతాన్ ఈ యొక్క మహిమను కనపరచకుండా ఒక్కొక్క వ్యక్తిని గుడితనం కలిగజేస్తుంది. కాబట్టి దేవుని వాక్యంలో ఉంది, గుడ్డి వారి కన్నులను తెరవడానికి వచ్చినాడు. హల్లెలూయా. గుడ్డి వారి కళ్ళను తెరవడానికి వచ్చినాడు. బంధింపబడిన వాడిని విడిపించడానికి వచ్చినాడు. చెరలో ఉన్న వాడిని విడిపించడానికి, బందీ గృహంలో ఉన్న వాడిని విడిపించడానికి. ఎవరైతే ఆత్మీయంగా గుడ్డిగా ఉన్నారు, ఎవరైతే ఆత్మీయంగా బంధించబడి ఉన్నారు, ఎవరైతే ఆత్మీయంగా మనసైన చెరసాల్లో బంధించబడి ఉన్నారు, ప్రభు వారి కోసం వచ్చినాడు. హల్లెలూయా. వారి కోసమే ప్రభు మరణించినాడు. వారిని విడిపించడానికే క్రీస్తు కల్వరిలో మరణించినాడు. నేడు వ్యక్తిగత జీవితంలో ప్రత్యక్షత నష్టమైపోయింది కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఫెయిల్యూర్ అయిపోతున్నాం. మనకు ఒక స్టాండర్డ్ లేదు. పౌలుకు ఒక స్టాండర్డ్ ఉంది, తానెవరో తెలుసు. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. హల్లెలూయా. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. ఒకసారి ఆలోచించు, నీవు నమ్మిన వాడిని నీవు ఎరుగుదువా? నీ నమ్మిన వారు ఎవరని నీవు ఎరుగుదువా? ఒకసారి నీ వ్యక్తిగత జీవితంలో నిన్ను నువ్వు పరిశీలించుకో. నువ్వు ఆయన్ని ఎరుగుదువా? నువ్వు నమ్మిన వాడిని నువ్వు ఎరుగుదువా? ఆయన అంటు ఆయన ఎవరో నాకు తెలుసు, నేను ఆయన ఎరుగుదును. ఎందుకనంటే ఆయన ప్రత్యక్షత తాను పొందుకున్నాడు. తన యొక్క ప్రత్యక్షత తను పొందుకున్నాడు కాబట్టి తాను కూడా ఆయన ఎవరు నేను ఎరుగుదును, ఆయన ఏ విధంగా ఉంటాడో నేను ఎరుగుదును అని పౌలు తనలాగా మార్చబడడానికి తను ప్రయాసపడుచున్నాడు. అందుకే కొలసి పత్రిక తనకు మాట అంటున్నాడు, అటువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది మరతైనను కలంకమైనను అట్టిది మరేదైనను లేక ఒక పరిశుద్ధమైనదిగా నిష్కలంకముగా నిందారహితమైనదిగా ఉండడానికి ప్రభు తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. తను పూర్తిగా తన జీవితంలో క్రీస్తుని ఎరిగిన వాడిగా ఉన్నాడు. క్రీస్తుని ఎరిగిన వాడు కాబట్టే
క్రీస్తును పట్టుకోవడానికి వెళ్ళుచున్నాడు. ఆయన పునరుత్థాన బలం ఎట్టిదో తను గ్రహించడానికి వెళ్ళుచున్నాడు. ఆయన ఎట్టివాడు గ్రహించడానికి వెళ్ళుచున్నాడు. ఆయన పరిశుద్ధతను, ఆయన శ్రమల్లో పాలు పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విధంగా పౌలు తన జీవితంలో ఆ వెలుగు పొందుకొని, తన జీవం పొందుకొని ఆ జీవమును ఇతరులకు ప్రకటిస్తున్నాడు. ఆ వెలుగును ఇతరులకు ప్రకటిస్తున్నాడు. తాను కూడా ఒక ప్రత్యక్షత కలిగి జీవిస్తున్నాడు. తన వ్యక్తిగత జీవితంలో తాను ఏ దర్శనం అయితే కలిగి ఉన్నాడో ఆ దర్శనమును ఇతరులకు ప్రకటిస్తున్నాడు. యూదులు సూచన క్రియలు అడుగుచున్నారు, గ్రీకు దేశస్తులు జ్ఞానం వెతుకుచున్నారు, నేను సిలువబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను అంటున్నాడు. ఇందాక జ్ఞానం దొరకలేదు, సూచక్రియలు దొరకలేదు, కల్వరిసులో వేయబడిన క్రీస్తు దర్శనం దొరికింది. ఎందుకనంటే జ్ఞానంలో జీవము లేదు, సూచక్రియలో జీవము లేదు, జీవం కల్వరి సిలువలో ఉంది. హల్లెలూయా. జీవం కల్వరి సిలువలో ఉంది. క్రీస్తు మరణిస్తేనే నీకు నాకు జీవం. క్రీస్తు మరణిస్తేనే ఆ వెలుగు మనలోనికి వచ్చి మనకు జీవం ఇస్తుంది. హల్లెలూయా. జ్ఞానంలో జీవం లేదు, సూచక్రియల్లో జీవం లేదు, జీవం కల్వరి సిలువలో ఉంది. తాను ఏదైతే దర్శనం పొందుకున్నాడో ఆ దర్శనమునే ఆయన తను అంటున్నాడు, నేను సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి ఏది కూడా నేను చెప్పను. ఇది ఆయన దర్శనం, ఇది ఆయన ప్రత్యక్షత. ఇది కలిగి తాను జీవిస్తున్నాడు. ఈ ప్రత్యక్షత కలిగి తాను జీవిస్తున్నాడు. అప్పుడు తనకు అర్థమైంది, ఆ వెలుగు తనలోనికి వచ్చినప్పుడు తాను ఎవరు, క్రీస్తు ఎవరు, నేను ఏ విధంగా మార్చబడాలి, నేను ఆయన రాజ్యం కోసం ఏ విధంగా సిద్ధపడాలి అని తనకు అర్థమైంది. ఇది మన జీవితంలో జరగాలి. ఒక పౌలు వలె మన జీవితంలో ప్రభువా నాలో ప్రకాశింపు, నన్ను వెలిగించు అని మనం దేవుని ప్రార్థించాలి. ఆ దేవుడు మనల్ని వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా నన్ను ఒకసారి వెలిగించు. జెబులోని నఫ్తాలి యొక్క ప్రాంతంలో చీకటిలో ఉన్నారు, పాపంలో ఉన్నారు. వారు గొప్ప వెలుగును చూసినారు. హల్లెలూయా. తమ పాపాన్ని విడిచిపెట్టినారు. మరణ ఛాయల్లో ఉన్న వారికి గొప్ప వెలుగు ఉదయించింది. హల్లెలూయా. స్తోత్రం. దేవుడు నువ్వు చీకటిలో ఉంటే తాను నిన్ను వెలిగించకుండా ఉండేవాడు కాదు. ఈ లోకంలో నిజమైన వెలుగు ఉండను. నిన్ను నాను వెలిగించడానికే క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక సమరయ స్త్రీని వెలిగించినాడు, ఒక జక్కయ్యను వెలిగించినాడు, ఒక పాపత్వమైన స్త్రీని వెలిగించినాడు, ఒక దేవభక్తి గల లూదియా స్త్రీని వెలిగించినాడు. హల్లెలూయా. ఒక పౌలును వెలిగించినాడు. ఇదిగో ఒక అగాధ జలమును, భూమికి ఒక ఆకారము లేదు, నిరాకారముగా ఉంది. ఆది కాండములో మనం చూసినట్లయితే అది నిరాకారముగా ఉంది, శూన్యముగా ఉంది. దానికి ఏది లేదు. దానిపైన చీకటి ఉంది. హల్లెలూయా. దానిపైన జలములు ఉన్నాయి. ఈ జలముల పైన ఆ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుంది. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ అల్లాడుచుంది. ఆ జలములు అనగా మనమే. మన పైన ఉన్న అధికారిని కొలగొట్టడానికి, మన పైన ఉన్న చీకటిని తొలగించడానికి, మన పైన ఉన్న సమస్తాన్ని తొలగించడానికి క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి మన అందరి నిమిత్తం ఆయన కలర్సులో మరణించినాడు. ఎప్పుడైతే తన ఆత్మ అల్లాడుచుంది, అయ్యో ఈ వ్యక్తి పాపములో చనిపోతున్నాడు, ఈ వ్యక్తి బంధకంలో ఉన్నాడు, ఈ వ్యక్తి గుడ్డివాడిగా ఉన్నాడు, ఈ వ్యక్తి బందీగృహంలో ఉన్నాడు. హల్లెలూయా. లాజరు చనిపోయినప్పుడు చాలా మంది ఏడుస్తున్నారు. వాళ్ళ అక్క ఏడుస్తుంది, బంధువులు ఏడుస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారు. అప్పుడు ప్రభు కూడా ఏడుస్తున్నాడు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. ప్రభువు కూడా ఏడుస్తున్నాడు. ఏడ్చి, తండ్రి ఒకసారి లాజరును లేపు, నీ మహిమని ఇక్కడ కనపరచు అని ఒకటే స్వరం. ఆ స్వరం చేత పిలిచినప్పుడు బందీ గృహంలో నుండి బయటికి వచ్చేసినాడు, సమాధిలో నుండి బయటికి వచ్చినాడు, ఒక సంస్థ నుండి బయటికి వచ్చినాడు, సంస్థ నుండి బయటికి వచ్చినాడు. ఇదిగో దేవుని సంఘంలో కట్టబడినాడు. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడ బంధించబడవచ్చు, ఎక్కడ పాపంలో బంధించబడవచ్చు. ఇదిగో దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుచున్నాడు. ఒకసారి నా స్వరం విను, ఒకసారి నా స్వరం విను. ఒకసారి ఆ బంది ఆ సమాధిలో నుండి బయటికి రా, సమాధిలో నుండి బయటికి రా. దావీదు అంటున్నాడు, ఇదిగో సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించినాడు. దేవునికి స్తోత్రం. ఒక చచ్చిన స్థితిలో ఉన్నవారిని, అపరాధముల చేత పాపముల చేత నీవు చచ్చిన వాడిగా ఉన్నావు, ఒక జీవము లేని వాడిగా ఉన్నావు, ఒక చీకటిలో నీవు ఉన్నావు. అలాంటి ఒక దావీదుకు ఒక దర్శనం కలిగింది. ఇదిగో సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించినాడు. ఇదిగో ఆ రక్షణ కర్త యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు దావీదు యొక్క మహారాజు. క్రీస్తు యొక్క మరణ అనుభవమును, క్రీస్తు యొక్క మరణము ప్రత్యక్షత దర్శనమును దావీదు పొందుకొని ఇదిగో సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించినాడు. హల్లెలూయా. అంటే ఇలాంటి ఒక దర్శనం చాలా మంది, మోషే గాని యోబు గాని ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు క్రీస్తు యొక్క కల్వరి దర్శనం కలిగిన వారే. హల్లెలూయా. ఇదిగో నేను చావను, నేను సజీవుడనై నా విమోచకుని నేను చూస్తానని యోబు అంటున్నాడు. మనకు కావలసింది ఆశీర్వాద ప్రత్యక్షత కాదు, స్వస్థత ప్రత్యక్షత కాదు. నీకు కావలసింది కల్వరి శిలువలో వేయబడిన క్రీస్తు యొక్క మహిమ సువార్త ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత ఒక్కొక్క హృదయంలో ప్రకాశించకుండా ఈ రోజు సాతాను తన యొక్క వెలుగుదూత వేషం ధరించుకొని క్రీస్తు విరోధిగా ఈ లోకంలో తిరుగుతున్నాడు. తాను వెలుగునని చెప్పుకుంటున్నాడు, కానీ ఆ వెలుగులో జీవము లేదు, ఆ వెలుగులో ఏమీ లేదు. తాను ఒక వెలుగుదూత వేషం ధరించుకొని ఈ రోజు చాలా మంది తిరుగుతున్నారు. వెలుగు వేషం పైకి చూస్తే వెలుగు ప్రకటించినట్టే ఉంటది, కానీ లోపల జీవం లేదు. హల్లెలూయా. లోపల జీవం లేదు. వెలుగు ఉంటే లోపల జీవం ఉండాలి. హల్లెలూయా. స్తోత్రము. కాబట్టి ఈ రోజు నువ్వు వెలుగును పొందుకో, వెలుగును నటించే వారిని గుర్తించు. ఆ వెలుగు ఈ రోజు సాతాన్ తానే వెలుగుదూత వేషం ధరించుకొని తిరుగుతున్నాడు, కానీ ఆ వెలుగులో జీవం లేదు. కానీ మనము ప్రకటిస్తున్న వెలుగులో జీవం ఉంది, క్రీస్తులో జీవం ఉంది. క్రీస్తు విరోధిలో జీవము లేదు. అలాగ వెలుగుదూత వేషం ధరించుకొని ఈ లోకంలో తిరుగుతున్నాడు. క్రీస్తు పేరిట ఎంతో మంది ప్రసంగిస్తున్నారు, క్రీస్తు పేరిట ఎంతో మంది చేస్తున్నారు, కానీ ఆ వెలుగులో జీవం ఉందా? ఆ వెలుగు నీవు ప్రకటిస్తున్నప్పుడు నీ ఆత్మకు జీవం దొరుకుతుందా? లేదు కదా, లేదు. కానీ క్రీస్తు మన లోనికి ప్రకాశించినప్పుడు మనము వెలుగుమయమై మనలో చచ్చిన ఆత్మకు జీవం ఇస్తుంది. ఇది కల్వరి సువార్త. హల్లెలూయా. మన పరిచర్య మరణ పరిచర్య కాదు, మన ఆత్మలో జీవం అందుకోవాలి, ఆత్మలో దేవునిలో ఎదగాలి. అపరాధముల చేత చచ్చిన వారికి జీవం ఇవ్వడానికి క్రీస్తు మరణించినాడు. ఆయనలో జీవం ఉన్నది, కానీ సాతానులో జీవం లేదు, మరణం ఉంది. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటగా ప్రభువా నీవు నాలోనికి రా, నీ యొక్క కల్వరి ప్రేమను, నిజమైన వెలుగు క్రీస్తు. నిజమైన వెలుగు ఉందంటే అబద్ధం కూడా ఉంది. హల్లెలూయా. సాతాను వెలుగుతుందా, కానీ ప్రభు నిజమైన వెలుగు. స్తోత్రం. ఆ వెలుగులో జీవం లేదు, కానీ ఈయనలో జీవం ఉంది. హల్లెలూయా. అయ్యా మేము కూడా వెలుగును ప్రకటిస్తున్నామయ్యా, మేము కూడా క్రీస్తును అవును నువ్వు ప్రకటిస్తున్నావు, మంచిదే, కానీ నీ వెలుగులో జీవం ఉందా? లేదు. హల్లెలూయా. నీ వెలుగులో ఏముంది? ఆశీర్వాదం ఉంది. ఇది కాదు పరిచర్య. హల్లెలూయా. చచ్చిన వానికి జీవం ఇచ్చేదే క్రీస్తు పరిచర్య. హల్లెలూయా. చచ్చిన వానికి జీవం ఇచ్చేదే క్రీస్తు పరిచర్య. చచ్చిన వానికి డబ్బు ఇచ్చేది కాదు, చచ్చిన వానికి ఏదో ఇచ్చేది కాదు పరిచర్య. చనిపోయినావు పాపి, నువ్వు చనిపోయినావు, నీకు జీవం కావాలి. ఇందుకోసం వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి నష్టమైపోయింది. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రభువా నీ యొక్క నిజమైన వెలుగును మాలో ప్రకాశింపచేయండి. అసలు మేము ఎవరం ప్రభువా? ఒక్కసారి మాలో ప్రకాశింపచేయి,
మమ్మల్ని వెలిగించు అని దేవుని మనం ప్రార్థిద్దాం. హల్లెలూయా. కొద్ది నిమిషంలో ఈ విన్న వాక్యం బట్టి మనం అందరం కూడా దేవుని ప్రార్థిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. విన్న వాక్యం బట్టి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్రం, 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 స్తోత్రములు ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం అయా. నీకే వందనాలు ప్రభా. అవును దేవా, నీకే స్తోత్రం. మేము చచ్చిన వారి వలె ఉండకుండగా ప్రభా, అయ్యా జీవం కలిగిన వారి వలె మేము ఉండడానికి సహాయం దయచండి. అవును దేవా, నీకే స్తోత్రం. ఇది నాన్న ప్రభా, మరి అంతరంగంలో ప్రభా, మరి నీకే స్తోత్రములు తండ్రి. ఆత్మీయంగా చచ్చిన వారమై ప్రభా ఎంతో మంది ఉన్నాం దేవా. నీకే స్తోత్రములు తండ్రి. నీకే వందనాలు అయ్యా. నీకే స్తోత్రాలు. పౌలు వలె ప్రభా, మరి నీకే స్తోత్రాలు తండ్రి. నీకే వందనాలు. మరి ధర్మశాస్త్ర పద్ధతికి ప్రభా మేము కట్టుబడి ఉన్నాం దేవా. నీకే స్తోత్రాలు తండ్రి. ఈ ధర్మశాస్త్రం నుంచి మమ్మల్ని విడిపించండి అయ్యా. ఆత్మీయ వెలుగులోకి ప్రభా, నీ వెలుగులోకి ప్రభా మమ్మల్ని నడిపించండి అయ్యా. నీకే స్తోత్రం. నీ వెలుగు మాలో ప్రకాశింపచేయండి దేవా. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. నీకే వందనాలు. పౌలు ఎలాగైతే ప్రభా, మరి నీకే స్తోత్రాలు తండ్రి. నీకే వందనాలు. అప్పుడే ప్రభా మరి కింద పడిపోయి తన కళ్ళని ప్రభా స్తోత్రాలు గుడ్డితనం కమ్మి ప్రభా వెంటనే వెలుగు ప్రకాశింపజేసినట్టుగా ప్రభా మేము కూడా ప్రభా మాలో ఉన్న గుడ్డితనం అంతా కూడా ప్రభా తొలగించండి అయ్యా. స్తోత్రములు తండ్రి. మాకు కూడా వెలుగు ప్రకాశింపచేయండి దేవా. నీ వెలుగులో మేము అంతం వరకు జీవించటానికి సహాయం తెచ్చండి. నీ పోలికలోకి ప్రభా మేము మార్చబడానికి ప్రభా, నీలాగా మేము బ్రతకటానికి నీ కృప సహాయం మాకందరికీ దయచేయండి దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. చెప్పిన మాటలన్నీ కూడా ప్రభా మాలో ప్రకాశింపచేయండి, మాలో వెలిగింపచేయండి. మా ఆత్మలను వెలిగించు ప్రభా. మా అంతరంగంలో ఉన్న ప్రభా సమస్త పాపాన్ని మీరు తొలగించండి అయా. స్తోత్రములు. మరి పౌలు వలె ప్రభా మా అందరిలో కూడా ప్రభా ఎలాంటి ప్రభా మరి స్వార్థం కానీ, ఈర్ష, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు ప్రభా ఇలాంటి వాటికి సంబంధించిన ప్రభా ఎవరెవరిలో ప్రభా మరి నీకే స్తోత్రములు తండ్రి. ఏవైతే దాగి ఉన్నాయో ఇప్పుడే ఈ క్షణమే ప్రభా అందరూ విడిచిపెట్టడానికి సహాయమును దయచేయండి. ఇప్పుడే ప్రభా వారిలో ఉన్న ప్రభా సమాధిలో నుంచి ప్రభా నీకే స్తోత్రాలు. ఆత్మీయ పురుషుడు ప్రభా అయ్యా మరి బయటికి రావడానికి సహాయం దయచేయండి. లాజరు ఎలాగైతే ప్రభా సమాధిలో నుండి బయటికి వచ్చాడో ప్రభా మేమందరం కూడా బయటికి రానికి సహాయంను దయచేయండి అయ్యా. స్తోత్రములు తండ్రి. మరి బయటికి వచ్చినప్పుడే కట్లు విప్పబడ్డాయి అని చెప్తున్నావు దేవా. స్తోత్రం. మేమందరం కూడా బయటకు వచ్చి కట్లు విప్పబడనికి ప్రభా మేము పరిపూర్ణంగా నీ పోలికలో మార్చబడనికి, నీలా జీవించడానికి ప్రభా స్తోత్రములు. నీ కృప సహాయం మాకందరికీ దయచేయండి. ఆత్మీయ వెలుగు అనుగ్రహించండి అయ్యా. స్తోత్రములు తండ్రి. నీకే వందనాలు. నీ కాడి క్రిందికి మమ్మల్ని నడిపించండి అయ్యా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు తండ్రి. నీకే స్తోత్రం అయ్యా. నీ కృప చూపి నీ దయ చూపమని ప్రార్థన చేస్తూ ఈ కొద్ది ప్రార్థనని పాద సన్నిధిలో పరలోక రాజ్యంను చేర్చుకోమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా ఇక్కడ ఉన్న మమ్మల్ని ప్రేమించి ప్రభువా నీ ప్రేమ చేత ప్రభువా మమ్మల్ని ఐక్యపరిచి ప్రభువా నాయన మమ్మల్ని అందరినీ సమయంలో నాయన మీటింగ్ ద్వారా ఐక్యపరిచిన విధానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మేమందరం కూడా ప్రభువా నీ వెలుగుమయంగా మార్చబడడానికి నీ సహాయం మాకు దయచేయము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. లోకంలో అనేక వెలుగులు ఉన్నాయి ప్రభా, కానీ ఆ వెలుగులో జీవము లేదు తండ్రి. నీకు స్తోత్రములు. కానీ నీలో నిజమైన జీవం ఉంది. ఆ జీవం మనుషులకు వెలుగైనదని నీ వాక్యం సెలవిస్తున్నది ప్రభా. ఆయన పౌలును వెలిగించిన వాడు ప్రభానికి స్తోత్రములు. మేమందరం వెలుగు సంబంధుల వలె ప్రభానికి స్తోత్రములు. ప్రభా నీవే అంటున్నావు ప్రభా మీరు వెలుగు సంబంధులు ఈ లోకమునకు వెలుగైనారని, ఉప్పైనారని మాట్లాడుచున్నావు ప్రభా. నాయన ఒక పౌరులాగా ప్రభా మేము కూడా నీ యొక్క వెలుగును పొందుకొని ప్రభా ఆ వెలుగులో ఉన్న జీవమును అనుభవించి ప్రభా ముందుకు సాగడానికి ఆ వెలుగు జీవము నీవే అన్నావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఈ యొక్క ప్రత్యక్షత మేము పొందుకొనకుండా ప్రభా సాతాన్ ఎంతో మంది యొక్క నేత్రముల గుడ్డితనం కలిగేసి ఉండగా ప్రభా నీ ఆత్మ ఎంతో అల్లాడుచున్నది ప్రభా. నాయన
శూన్యంగా నిరాకారంగా ఉన్న భూమిని ప్రభువానికి స్తోత్రములు. చీకటి జనములపై కమ్మి ఉన్నది తండ్రి, నీకు స్తోత్రములు. దేవుని ఆత్మ జనములపై అల్లాడుచున్నదని వాక్యం సెలవిస్తున్నా. అవును ప్రభా, లోకంలోనికి నీ వచ్చి ప్రతి మనిషిని రక్షించడానికి వచ్చినావు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. రమయస్య దగ్గరికి వెళ్ళినావు ప్రభా, పౌలును దర్శించిన దేవుడు ప్రభా, నీకు స్తోత్రములు ప్రభా. ఈ లోకంలో తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. మేము వెలుగుమయంగా మా జీవితంలో మార్చుము తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మేమందరం నీ వెలుగును ధరించుకుందాము గాక తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మాలో ఉన్న చీకటి తొలగిపోవును గాక ప్రభు. మాలో ఉన్న సమస్త చీకటి నజరేయుడైన యేసు నామమున తొలగిపోవును గాక ప్రభు. ఒక్కొక్కరిలో ఉన్న అంధకార సంబంధమైన చీకటి ప్రభావం నజరేయుడైన యేసు నామమున తొలగిపోవును గాక ప్రభు, నీకు స్తోత్రములు దేవా. నీ వెలుగులో నివసించడానికి, నీ వెలుగులో జీవించడానికి నీ సహాయమును దయచేయండి. ఇప్పటి వరకు నీ సన్నిధిని, నీ పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతను మా జీవితంలో మాకు అందరికి ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు. ఆరంభం నుండి ముగింపు వరకు నీ సన్నిధిని ప్రత్యక్షతనిచ్చినందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ మమ్మల్ని తగ్గించుకున్నామో నెచ్చించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ. Yeah.